మరి రాబోతున్న వాళ్ళందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము ప్రతి ఒక్కరికి. సో ఈ రోజుకి 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది ఈ ఫన్ ఫ్యామిలీ. సో లూయిబ్రేలి గారి కృషి వల్లనే మనము ఇంతవరకు చదువులు చదువుకొని ఇప్పటి వరకు పై చదువుల్లోకి కూడా వెళ్తున్నాం కాబట్టి, సో ఆయన లేనిదే మన బ్రతుకులు లేవు కాబట్టి, సో ఖచ్చితంగా లూయిబ్రేలి గారు మన మహనీయుడు. ఆయన తర్వాతనే వేరే దేవుళ్ళు ఎవరైనా. సో మరి ఇక లూయిబ్రేలి గారికి గార్లాండ్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. మరి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇక్కడ లూయిబ్రేలి గారి విగ్రహానికి పూలదండ వేయాల్సిందిగా కోరుతున్నాను. హలో ముందుగా ఇక్కడ వచ్చిన అందరికీ అతిథులకు మరియు నా తోటి సోదరి మండలకు సాదర స్వాగతం. అయితే ఈరోజు మనము ఈనాడు ఇక్కడ కూర్చొని ఉన్నాము అంటే దానికి కారణం ఈరోజు ఫన్ ఫ్యామిలీ 6th ఇయర్ యానివర్సరీ అయితే జరుపుకుంటుంది. 5 years కంప్లీట్ చేసుకుంటున్నది. ఇప్పుడు 6 years అడుగు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఈ ఫన్ ఫ్యామిలీ ఎదుగుదలకి ఎంతో మంది కారకులయ్యారు. దీంట్లో నేను మొదటగా చెప్పేది మాత్రం కళ్ళు మూసుకొని చెప్పే మాట ఒకటి. ఇక్కడ లేరు ప్రజెంట్, నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అన్న వల్లనే ఇక్కడ గ్రూప్ ఇంతవరకు ఈ డెవలప్మెంట్ కారణమైంది. అదే మన తిరుపతి అన్న గారు. ఆయన ఎంత కృషి చేశాడంటే గ్రూప్ కి నేను చెప్పనక్కర్లేదు. కళ్ళు మూసుకొని చెప్తాను నేను నిజంగా. ఎందుకంటే నాకంటే డబుల్ ప్రెషర్ కి లోన్ అయ్యి ఇంతవరకు డెవలప్ చేశాడంటే చాలా మెచ్చుకోవాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా అడ్మిన్ గా ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నో చేశారు. దాంట్లో వివేక్ కూడా ఒకడు. వివేక్ తర్వాత శ్రీదేవి తర్వాత సునీల్, రమేష్ అన్న, అందరు ప్రతి ఒక్కరు అయితే నెరవేర్చారు. వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది ఇచ్చారు. సో ఇట్లాంటివి అన్ని ముందు కొనసాగాలని అయితే స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు అన్నగారు సంజయ్ అన్న, వెంకటేష్ అన్న కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. సో వారు కూడా ఎంతో సేవ చేస్తూ వస్తున్నారు. అందరికీ మరొకసారి ఈ ఫన్ ఫ్యామిలీ ఎదుగుదలకి ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఈ యానివర్సరీ అయిపోయిన తర్వాత మనం కంప్యూటర్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. కంప్యూటర్ క్లాసెస్ మన కిరణ్ చెప్పుకోబోతున్నాడు. ఆ తర్వాత హిందీ, ఇంగ్లీష్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్న విషయం అంటే ప్రోగ్రెస్ అవుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు అటెండ్ అవుతూ వస్తున్నారు. సో ఇది ఇలాగే మీ సపోర్ట్ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మరొకసారి మీ అందరికీ హ్యాపీ 6th యానివర్సరీ టు ఫన్ ఫ్యామిలీ. సో ఇప్పుడు మమత గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన ఫన్ ఫ్యామిలీ గ్రూప్ మెంబర్స్ అందరికీ అండ్ ఫన్ గ్రూప్ మెంబర్స్ కాకుండా వేరే వాళ్ళు చాలా మంది వచ్చారు. సో అందరికీ ధన్యవాదములు. కొంచెం గట్టి ఇప్పుడు ఓకేనా? వాల్యూమ్ అంతే కానీ ఆమె కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు ఓకేనా? మాట్లాడు. సరే, నాకైతే ఫస్ట్ ఈ గ్రూప్కి రాకముందుకి బ్లైండ్ సర్కిల్ అసలు లేదు. నేను ఫస్ట్ రావడం జరిగిందంటే ఫన్ ఫ్యామిలీ గ్రూప్ దాంట్లోకి. ఇక్కడికి గ్రూప్ యాడ్ చేసింది ఫస్ట్ మొత్తం నన్ను సునీలే. అప్పటి వరకు నాకు బ్లైండ్ సర్కిల్ అసలు ఐడియా లేదు. సో ఫన్ ఫ్యామిలీకి వచ్చినాక యాక్టివ్ ఉండడం చూసి క్రియేటర్ అయినా తిరుపతి అయినా అందరు కలిసి నాకు వచ్చిన 6 monthsకి అడ్మిన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్.
అండ్ నేను ఉన్నప్పుడైతే అడ్మిన్స్ అంటే తిరుపతి కానీ రమేష్ కానీ వాళ్ళు సీనియర్స్ ఎంతైనా వాళ్ళ తర్వాతనే మేమందరము. సో అందరికీ ఆశపడితే సో ప్రజెంట్ అయితే సంవత్సరం అయితే చాలా యాక్టివ్గా ఉంది. ఎందుకంటే మార్చ్ ఆ టైంలో చాలా డల్ ఉండే, చాలా కష్టపడి సునీల్ కానీ క్రియేటర్ కానీ నేను కానీ నార్మల్ ఫ్యామిలీని అయితే మేము తీసుకొచ్చినామని అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ ఇప్పుడు అందరికీ నవ్వకు. నెక్స్ట్ అడ్మిన్ సునీల్ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఫైనల్ అంటే కొంచెం గట్టిగా మాట్లాడు. నేను జాయిన్ అయ్యి యాక్చువల్గా 5 years అవుతుంది. 2019లో జాయిన్ అయ్యాను. నాకు ఫస్ట్ ఫన్నీ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు ఐడియా లేకుండే. యాక్చువల్గా నాకు మన ఫ్రెండ్ నరసింహ, నాకు తెలుసు నరసింహ తెలిసిన వాళ్ళు ఇద్దరు ఒకటే స్కూల్ మెట్స్ అంటే నేను అయితే నరసింహ నాకు ఒక గ్రూప్ ఉందా మైక్ కొంచెం దగ్గర పెట్టుకో, గట్టిగా మాట్లాడు. ఆ గ్రూప్ నేను ఫోన్ కొన్న ఫస్ట్ జాయిన్ అయిన గ్రూప్ అంటే ఫస్ట్ అదే. ఇంతకుముందు నాకు ఏ గ్రూప్స్ లేకుండే, నాకు గ్రూప్స్ అంటే ఐడియా లేకుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పండికాయ గ్రూప్ ఆడే తర్వాత ఫస్ట్ నాకు ఏదైతే అన్నా తిరుపతి అన్న మీతో అంటే నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కంటిన్యూగా ఉన్నా. నాకంటే చెప్పు, కానీ వీడియో లేట్ అవుతుంది. ఓకే, నాకైతే చాలా హ్యాపీగా ఉండి ఇంకో ఫండ్ ఫ్యామిలీ ఇక్కడికి రావడం. అసలు ఎప్పటి నుంచో మన చెట్టుగారి ఫంక్షన్ కానీ లూయి ఫంక్షన్ ఎప్పటి చేద్దాము అని అనుకున్నాము. కాకపోతే పోయిన సంవత్సరం సక్సెస్ అయింది. ఇలాగే మన ఫంక్షన్స్ ఇలాంటివి ఇంకెన్నెన్నో మనం ఇక్కడ జరుపుకోవాలని చెప్పి ఇంకా ఓకే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy కాజు బర్ఫీ అంట బాగుంటాయి కాజు బర్ఫీ. తీస్తున్నాము.